అయితే చూశారు కదా వాగు ఏదైతే వాగులో స్నానానికి వెళ్ళారు వాళ్ళు వాగులో ఉన్నప్పుడు జరిగిందంటే ఇక్కడ నుంచి అక్కడికి అంత కొడితే 50 మీటర్ కూడా లేదు ఇల్లుకి వాగుకి. ఒకసారి చూద్దాం ఆ వాగు ఏదంటే ఇదే వాగు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడే స్నానాలకు ఇక్కడికే వచ్చిర్రు. ఓకేనా, స్నానాలకు ఇక్కడికే వచ్చి ఇక్కడే స్నానాలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే యాక్చువల్లీ వాళ్ళు వేరే ఊరికి వెళ్ళారు, వాళ్ళు ఇక్కడ లేరు అనేది కొన్ని ప్రచారం జరిగింది. అంటే వాళ్ళు వేరే ఊరికి దినాలకు వెళ్ళారు, వాళ్ళు అందుకే ఇక్కడ లేరు అని కొంతమంది చెప్పడం జరిగింది. అది కాదు, యాక్చువల్ వాళ్ళ ఊరు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక పెద్ద ఆవిడ చనిపోయింది ఇక్కడ, ఆమె దినాలు ఉండే ఆ రోజు దినాలకు ఇక్కడికి వచ్చారు. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కాబట్టి ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకురావడం జరగలేదు. ఎందుకంటే మంచావు చెడావు అనే ఒక ఉద్దేశంతో వాగుకి వాళ్ళ ఇంటికి నాకు తెలిసి ఎంతో దూరం కాదు, నా అంటే ఇక్కడే పక్కనే వాళ్ళ ఇల్లు, తింపి కొడితే ఒక 50 మీటర్ కూడా ఉండదు. కానీ ఇవి నమ్మసక్కంగా అనిపించట్లేదు మాటలు. మరి ఏంటి అనేది ఒక చిన్న డౌట్ అవుతుంది. అంటే వీళ్ళు ఇప్పుడు మేము వస్తున్నామని ఇల్లుకైతే లాక్ వేయలేదు, ఇది వాస్తవంగా చెప్తున్నా. వీళ్ళు ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు ఇల్లుకు లాక్ వేసి అంటే లేకున్నా ఉన్నా కానీ లేరని చెప్తున్నారు? అంటే వీళ్ళు ఏ తప్పు చేయలేదు, మరి వీళ్ళు ఎందుకు చెప్తున్నారు ఇట్లా? అంటే క్వశ్చన్లకు ఆన్సర్లు లేకనా, అడిగే క్వశ్చన్లకు ఆన్సర్ లేదనా, ఎందుకు భయపడుతున్నారు వీళ్ళు? సరే, వాగు అనేది కూడా ఎంతో అది కాదు, ఇదే వాగు, ఇక్కడే వాళ్ళు స్నానాలు చేసేది ఏదన్నా జరిగితే. ఓకేనా, మొత్తం ఇక్కడే గుండ్లు కొట్టుకోవడం కానీ అది కానీ స్నానాలు కానీ ఇక్కడే అవుతుంది కదా ఎవరైనా చనిపోతే. ఓకే, ఇది పరిస్థితి. ఎందుకు మరి ఏంటి అనేది క్లారిటీ అయితే రావట్లేదు. ఇంట్లో అయితే మనుషులు ఉన్నారు. పెద్దయినా వాగు ఇదేనా? ఎవరైనా చనిపోతే ఇక్కడే గుండ్లు చేసుకుంటారా? మీరు ముదిరాజ్, ఇప్పుడు మీ ముదిరాజ్ అమ్మాయి ఒక అమ్మాయి చనిపోయింది మొన్న పెళ్ళయి, ఎట్లా చనిపోయింది అమ్మాయి? ప్రతి ఒక్కరు ఆ రోజు లేనంటుర్రే ఊరందరు. ఆ రోజు మా అత్త బాగాలేకుండా హాస్పిటల్ వెళ్ళినాం. మీ అత్త బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్ళినాం. ఓకే, కాదే ఇది ఏమంటారు అంటే ఈ వాగు ఇదే, వేరే ఊరికైతే కాదు, వాగు ఇదే. ఆ రోజు అమ్మాయి చనిపోయిన రోజు మీ ఎవరో పెద్ద మనిషి చనిపోయింది, వాళ్ళ పాలోళ్ళేనా? ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళ ఇప్పుడు దయాకర్ లేడా, దయాకర్ నాయనమ్మనే, అమ్మమ్మను నాయనమ్మను అంతే. ఓకే, అమ్మమ్మను నాయనమ్మ వాళ్ళందరూ ఈడున్నారు, అమ్మాయి బయటికి రాలే అంతే. అమ్మాయి కొంచెం హెల్త్ బాగాలేదని నాకు చచ్చిపోయినాక గుర్తుకొచ్చు. అందరు సంపేసిరు అని అంటారు. అయితే ఎట్లున్నారో అర్థం కావట్లేదు, తెలియదు మనకు కానీ ఆ రోజు నేను. ఓకే, విన్నారు కదా. అయితే యాక్చువల్లీ మ్యాటర్ జరిగేది ఏంటంటే మైక్ ఆన్ ఉంది, ఇది మ్యాటర్ ఏంటంటే ఇది పరిస్థితి, ఇదే వాగు అయితే ఇదే వాగు అంటే మేము అంటే అందరికి ఏమర్థం ఏంటంటే చాలా లాంగ్ అనుకున్నారు, పక్కనే వాగు కూడా పక్కనే. వాళ్ళు ఇక్కడ గుండ్లు చేయించుకొని వెళ్ళే లోపే అమ్మాయి అప్పటికే ఫోన్ ఎత్తలేదట. అమ్మాయి అంటే చాలా సార్లు కాల్ చేశారు, ఫోన్ ఎత్తలేదు. ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళేసరికి కిటికీలో నుంచి ఫస్ట్ చూసాడంట, కిటికీలోకి చూసేసరికి అమ్మాయి ఊరేసుకుని ఉందన్న విషయం ఇక్కడ వ్యక్తులు చెప్తున్న విషయం. అసలు ఏంటి అనేది కూడా క్లారిటీ లేదు. అన్న ఇక్కడ మీది ఇక్కడ లోకల్ అన్న, పీర్లపల్లేనా? ముదిరాజే. ఓకే, అమ్మాయి చనిపోయింది కదా అన్న, ఎట్లా చనిపోయింది అసలు ఏంటి? ఓకే, అంటే ముదిరాజ్ ఇండ్లు ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇక్కడ లోపల కొన్ని ఉన్నాయా? మొత్తం ముదిరాజే. 90% పీర్లపల్లి ముదిరాజే ఎక్కువ ఉండొచ్చు. ఓకే, నీకు తెలుసు అన్న ఒక విషయం, అంటే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు? అబ్బాయి ఎట్లాంటి వాడు? అబ్బాయి కూడా మంచోడు. మరి బయట ఇప్పుడు ఏమైతుందంటే వీళ్ళు సంపేసిర్రు, వీళ్ళు మంచి అంటే దీని వల్ల ఏంటంటే నా ఊరికి బ్యాడ్ నేమ్ వస్తుంది అనుకుంటున్నారా లేదా మీరు? వాళ్ళ ఫ్యామిలీ అయితే మంచోడు అంతే. అబ్బాయి ఎట్లాంటి వాడు అన్న? అబ్బాయి చాలా మంచోడా, మీతో మంచిగా కలిసిమెలిసి ఉంటాడు. పెళ్లి కూడా గ్రాండ్ గా చేసినట్టు వెళ్ళిరా? పెళ్లికి వెళ్ళామా? 4 గంటలకు సాయంత్రం 11 గంటలకు వెళ్ళాం, 4 గంటలకు ఎక్కడ చేసిరు పెళ్లి? ఊళ్ళో ఫంక్షన్ హాల్ ఉందా ఇక్కడ? ఓకే ఓకే ఓకే. ఇప్పుడు వాళ్ళు మీకు అసలు పరిచయం లేదన్నా పెద్దగా? వాళ్ళ వాడ వేరు, మీ వాడ వేరు, ఒకటే కలిగాని లోపలికి. ఓకే ఓకే. అంటే నానా రకాలుగా పేర్లు వస్తున్నాయి కదా, చంపేశారు, అది చేశారు, కొట్టారు అనేది. అంటే మీ ఊరే కాబట్టి మీకు ఎంతో కొంత క్లారిటీ ఉంటది కదా అని ఇంటెన్షన్. వాగు అంటే కూడా అందరు కూడా ఏమనుకుంటారు అంటే ఎక్కడో వేరే ఊరికి వెళ్ళి దినాలకు వెళ్ళారు, వాగు అనేది ఇక్కడే పక్కనే లేరు. ఎందుకే ఆ రోజు అమ్మాయి చనిపోయే రోజు ఎవరు ఊర్లో లేరు? ఎందుకు? వాళ్ళు మరి మంచిగానే ఉన్నారు, ఆస్థానికి వాళ్ళు మంచిగానే ఉన్నారు కానీ ఎవరు లేరు. మరి ఏం గొడవలు లేవు ఇది వరకు అయితే. వాళ్ళ అమ్మ నాన్న గిట్ట కూడా మంచోళ్ళే, వాళ్ళు కూడా మంచోళ్ళే. వాళ్ళ అత్త మంచిది కాదు, ఆమె రాక్షసి, ఆమె ఇబ్బంది పెట్టింది. చేసి అందరినీ కూడా దాదింది.
ఒక్క చేసి కూడా ఇలా అందరినీ తాగింది. అట్లా ఏం లేదు. ఇంత గొడవలు అన్నట్టు ఇది వరకు ఏమన్నా రొల్లీలు పుల్లులు అయితేనేమో వాళ్ళ ఇంత గొడవలు జరిగినాయి అట్లా ఇట్లా అని చెప్పడం, కానీ వాళ్ళ ఇంత గొడవలు ఏం జరగలేదు పిలిచిన వరకు. ఇట్లనే మేము పని పోయినా వాళ్ళు కూడా పని పోయినా వాళ్ళ దినాలు. ఇప్పుడు జయదేపూర్ మార్కెట్ లో కూరగాయలు అమ్ముతుందా? అంటే ఒకటే మార్కెట్ అని దగ్గర ఏ మార్కెట్ ఎక్కడ మార్కెట్ అంటే అక్కడ పోతుంది. ఇప్పుడు తుర్కపల్లి, భువనగిరి, ఇట్లా గుట్ట మార్కెట్. అవును 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 మార్కెట్ ఎక్కడ మార్కెట్ అయినా పోతుంది. ఓకే. వాళ్ళ అత్త ఫోన్ మాట్లాడుతుంటే కూడా ఆమె తోకెంబడే ఉండేది, మాతో ఏం చెప్పించేది కాదు అనేటి కొన్ని వార్తలు. అంటే మీరు మేబీ మీ దగ్గర కూడా ఫోన్లు ఉన్నాయి కాబట్టి మీరు కూడా వినుండొచ్చు. వాళ్ళ దినాలు మనం ఎందుకుంటాం, అది మధ్యాహ్నం మనం ఎందుకుంటాం పనులకు వెళ్ళిపోయినాం అందరం ఎక్కడ అక్కడ. మీకు ఎప్పుడు తెలిసిందన్న అమ్మాయి చనిపోయిందని? ఎన్ని గంటలకు తెలిసింది? మాకు మేము పొద్దున్న వచ్చినాక మాకే పనులకి. సాయంత్రం తెలిసింది మీ అందరికి? సాయంత్రం తెలిసింది. ఓకే. పెళ్లికి వెళ్ళిరా అన్న మీరు అందరు? పెళ్లికి వెళ్ళిరా? వెళ్ళాం, అందరం వెళ్ళాం. అందరం ఇక్కడనే ఫంక్షన్ మంచిగా గ్రాండ్ గా చేసిరా పెళ్లి? మంచిగా చేసాను. మంచిగా చేసిండు. 1 లక్ష రూపాయల ఆటలు కూడా తెచ్చిండు. అవునా? తెచ్చిండు మంచిగా చేసిండు. డీజే మంచిగా అన్ని బరాబరి పెట్టిండు. ఏది లేదా మంచిగా పెట్టిండు. ఓకే. అట్లా ఏం మొత్తం ఏదో సింపుల్ గా చేయలేదు, మంచిగా. వాళ్ళ మీకు తెలిసి అలా డాడీ ఎట్లా అంటాడు? ఆ పిల్లగాని వాళ్ళ డాడీ మంచివాడు. ఆయన పని ఏందో ఆయన చేసుకుంటాడు. ఆయన పని ఏందో ఆయన చేసుకుంటాడు. అంటే మీకు ఇప్పుడు ఊర్లో మీరు ఉన్నారు కానీ మీకు ఏమైనా అనిపించింది అంటే మా ఊరికి మా పీర్లపల్లి విలేజ్ కు మచ్చ అనేది పడ్డది అన్న ఫీలింగ్ ఎవరికైనా వచ్చింది? అంటే మంచి వ్యక్తి అంటే ఇప్పుడు అమ్మాయి వచ్చిందని, అమ్మాయి ఒక మంచి సింగర్ మాకు కూడా ఒక ఊరుకు విలువ లెక్కలు వచ్చింది అని కూడా మాకు కూడా ఎంజాయ్ అనిపించింది. కానీ అది మీకు ఆనందము తీరక ముందే మాకు కూడా ఆనందం అనిపించింది. మంచి గ్రాండ్ గా పెళ్లి చేసిండు, బంగారం పెట్టిండు, మంచిగా 10-12 గంటల 1 గంట దాకా డీజే బంగారం పెట్టిండే. బంగారం అయితే నేను ఎందుకు ఈ విషయం అడుగుతున్నా అంటే మీరు తప్పుగా అనుకోవద్దు. నేను మొన్న నిజామాబాద్కి వెళ్ళిన వాళ్ళ ఇంటికి. వెళ్ళినప్పుడు మమ్మల్ని పోలీస్ అయినతో మమ్మల్ని బంగారం అడిగిపించిండని వాళ్ళు అన్నారు. ఒక పెద్ద మనిషి అన్నాడు ఇట్లనే వాళ్ళకి. పెద్ద మనిషి అడిగితే అది రోల్డ్ గోల్డ్ బంగారం, అది బంగారమే పెట్టలే, వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. బంగారం తీసుకొచ్చి పెట్టిండు, కమ్మల బుట్టలు తీసుకొచ్చి పెట్టిండు, కుసల తాడు తీసుకొచ్చి చేసిండు. ఎందుకంటే వానికి పిల్లలు లేరు, ఒకటే కొడుకు కదా, నా బిడ్డ లెక్కలు చూసుకుంటా అని వానికి ఎంతో ఆశ ఉండేదని. ఆశ నిరాశ బిడ్డలాగా చూసుకుంటే కూడా అది కూడా ఇది అంటారు కదా, పామని పక్కన పెట్టి కూడా కాటేసినట్టు అయినట్టు. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా అంటే ఊర్లో ఉంటారు కాబట్టి మీరు ఎప్పుడన్నా అంటే మా ఊరికి వచ్చిన అమ్మాయి వచ్చింది, ఒక మంచి సింగర్, అమ్మాయి ఫేమస్ సెలబ్రిటీ, అట్లాంటిది మాట్లాడుకునే సందర్భంలోనే అమ్మాయి చనిపోయింది అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏందన్న? మీకు ఏ టైంలో తెలిసింది? మేము అప్పటికి మేము పనులకు వెళ్ళిపోయినాం. ఒక వాళ్ళ పాలామినే ముసలామె చనిపోయింది. ఆ రోజు ఇక్కడ దినాలు అవుతుంది, వాగులా దినాలకు వచ్చిర్రు. ఆమె ప్రెగ్నెంట్ కదా, నువ్వు వద్దు బిడ్డ, నువ్వు ఇంటికనే తాను, మేము ముగ్గురం పోయి తానం చేసి వస్తామని చెప్పి వాళ్ళు తండ్రి పోరాడు ముగ్గురు వచ్చారు. ఓకే. తీసుకొచ్చి తానాలు చేసి వీళ్ళు తానాలు చేస్తారు. ఆమె ఫోన్ చేస్తుంటే ఫోన్ లేపుతలేదు. అమ్మ ఫోన్ లేపుతలేదు, కోడలు ఫోన్ లేపుతలేదు అంటే పోయి చూసి తానమన్నా చెప్పి చేయమని చెప్పి అని కొడుకును పంపించింది. కిటికీలకే చూసారు కదా, మీకు ఎన్ని గంటలకు తెలిసింది అమ్మాయి ఇట్లా చనిపోయింది, సూసైడ్ చేసుకుంది, ఇట్లా జరిగిందని? మేము ఆ రోజు 1 గంటకు తెలిసింది. మేము యాదగిరిగుట్ట దగ్గర పనిచేస్తున్నాం తోటలో. ఓకే. మా కోరడ ఉండి అన్న డ్రైవర్ భార్య దినాలు కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఓకే అన్న, నువ్వు చెప్పన్నా అబ్బాయి ఎట్లా అంటాడు అన్న? చాలా మంచోడు అన్న. అబ్బాయికి కొంచెం చిల్లరేషాలు ఉండే, కొంచెం చిల్లర తిరుగుతుండే, హైదరాబాద్ లో పిచ్చి పిచ్చి వేషాలు, అమ్మాయిలను గెలుపుతుంటాడా అంటే? అయితే లేదన్న, విదేశం కొట్టలే పోరాడు. ఏమిరా అంటే ఏందన్నా అనుకుంటా పోయేది, అంతేగాని మంచోడే. అమ్మాయికి అంటే వాళ్ళ అమ్మాయినా చెప్పేది ఏంటంటే వాడు కావాలని చంపేసాడు మా అమ్మాయిని, కట్నం కోసం వేధించిర్రు. కట్నం గురించి చంపడం అంటే వాడు బంగారం తీసుకొచ్చి అంత గ్రాండ్ గా పెళ్లి చేసుకుడు, 10-15 లక్షలు పెట్టి పెళ్లి చేసుడు ఫంక్షన్ హాల్ల అట్లా చేసుకోవడం అవసరం అన్న వాడికి.
అదే అందరు అదే మాట చెప్తున్నారు. అంటే బయట అనేది వేరుంది, ఇక్కడ అందరు చెప్పే విధానం అంతా పర్ఫెక్ట్ గా. అంటే కట్టానికి ఆశపడి ఉంటే అంత గ్రాండ్ గా చేయాలని అవసరం లేకుండా కదా వాడు. అవును అవును. ఇప్పుడు ఈ 10-15 లక్షలు దండి పెట్టుకోండి నన్ను అవసరం లేకుండే కదా. అంత లగ్గం చేసుడు, బంగారం తీసుకుని చేసుడు. ఆడు కూడా పిల్లలు లేరు కాబట్టి, ఆడపిల్లలు లేరు కాబట్టి నా పిల్లలకి నేను తీసుకుంటా అన్న ఉద్దేశంతో చేసిండు. అంతేగాని వాడు చంపుడు చంపడం అది చాలా. ఆ అమ్మాయికి ఏమైందో తెలియదు. ఏమైంది అనుకుంటున్నారు అమ్మాయి? ఏమైందో అన్న మాకైతే మీకు వినిపించింది అమ్మాయికి ఏదైనా? అంటే చుట్టుపక్కల ఊర్లో పిల్లలు ఉంటారు కాబట్టి. మేమైతే దగ్గర ఉండము. ఎక్కడ అక్కడేనా? దగ్గరనా మీ ఇల్లు? అక్కడ దగ్గరనే. ఎప్పుడన్నా కీరకాయర్ అనుకోగా కానీ, లేదంటే అత్తగూడెంలో మాట అనుకోవడం? మొన్ననే పెళ్లి కాకముందే మీ ఇంటికి వచ్చిందంట అమ్మాయి, మీ ఊరికి వచ్చిందంట. నిజమేనా ఈ విషయం? బతుకమ్మ పండుగ అప్పుడు కూడా వచ్చింది ఇక్కడికి అమ్మాయి. అంటే వాళ్ళ అత్త చెప్పే విషయాలే. నిన్న ఏదైతే ఒక సమ్ వీడియో వచ్చిందో ఆ వీడియోలో చెప్తుంది పెళ్లికి బతుకమ్మ అప్పుడు కూడా వచ్చి 10 రోజులు ఉండిపోయింది. ఓకే. వాళ్ళ ఫ్యామిలీ అయితే మంచి ఫ్యామిలీ. వీడియోలలో వచ్చే ఇవి వింటుంటే మీకు ఏమనిపిస్తుంది అన్న? అంటే ఇట్లా చంపేసిర్రు అది దాంట్లో రాంగ్ అది. ఓకే. చూసిరు కదా, ఇదే వాగు. ఆ ఏరియాలనే గుండ్లు కొట్టిస్తారు. అక్కడే శృతి చనిపోయిన రోజు కూడా వాళ్ళ అత్త మామ అబ్బాయి ఇక్కడే ఉన్నారు. అమ్మాయి 4 months ప్రెగ్నెంట్ కాబట్టి అమ్మాయిని తీసుకురాలేకపోయారు వాళ్ళు. ఎందుకంటే మంచావు చెడావు ఒక బిడ్డలా చూసుకున్నారంట వాళ్ళు. ప్రతి ఒక్కరి నోట్లకి పీర్లపల్లు అదే వస్తుంది. ఇది ఎందుకంటే ఒకరు ఫాస్ట్ గా చెప్పొచ్చు, ఇద్దరు ఫాస్ట్ గా చెప్పొచ్చు. 10 మంది దగ్గర మాట్లాడిన 10 మంది కూడా అదే మాట చెప్తున్నారు. అంటే ఇప్పుడు చుట్టుపక్కల అనుకో మా గురించి చెప్పకూడదు, వాళ్ళ గురించి చెప్తే మనకు బాధ అవుతుందేమో మీడియాలలో భయపడతారు. కానీ ఎవరిని ఇక్కడ వాగు దగ్గరికి వచ్చి ఇక్కడ అడిగినా కానీ అదే విషయాలు చెప్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచిది, వాళ్ళు మంచోళ్ళు, అబ్బాయి కూడా చాలా మంచోడు అనే చెప్తున్నారు. ఎందుకంటే ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా చంపాలన్న ఇంటెన్షన్ ఉండదు. అసలు ఏం జరిగింది? ఇంకోటి పెద్దయినా పోస్ట్ మార్టం రిపోర్ట్లు బయటికి రానియలేదు. ఎందు గురించి రానియలేదు అనుకుంటున్నారు? నిజంగానే సూసైడ్ అమ్మాయి ఉరేసుకొని చచ్చిపోతే ఇప్పుడు మనకు తెలిసి ఎవరన్నా ఏదన్నా సూసైడ్ చేసుకున్నా, మందు దాయి చనిపోయింది, లేదంటే కొట్టి చంపిరు అనేది తెలిసిపోతుంది. ఈ అమ్మాయి ఇంతవరకు ఎట్లా చనిపోయిందో కూడా క్లారిటీ రాలేదు. అంటే ఆ రోజు దినాలు వేరే ముసలామ చనిపోయింది. మేము ఇక్కడికి వచ్చి మీరు కూడా ఉన్నారా ఇక్కడ? అప్పుడు మీకు ఎన్ని గంటలకు తెలిసిందే అందరికి అమ్మాయి చనిపోయిందంటే ఇట్లా సూసైడ్ చేసుకుంది? అంటే మేము ఇక్కడికి వచ్చినాము అప్పుడు టైం పంజా టైంలో ఇక్కడికి వచ్చినాము. వచ్చినాక కొద్దిసేపటికి ఆ పిల్లగాడికి కూడా వచ్చిండు. వచ్చినాక మళ్ళా ఫోన్ చేసిండు. ఫోన్ చేయగానే ఫోన్ లేపుతలే అని ఇంటికి పోయినా. ఇంటికి పోయేసరికి ఊరేసుకుందా అమ్మాయి. ఓకే. వచ్చి కింద పడి ఏడుస్తున్నాం. అబ్బాయి జరిగింది అంతే. ఇది జరిగిన విషయం. ఒక 2 నిమిషాలలో 3 నిమిషాలలో అంతే. గంటలు కావాలి. ఇక్కడికి పోలీసు వాళ్ళు మొత్తము ఒక బెటాలియం దిగింది అంట, వాస్తవేనా? మొత్తం ఊరు నిండిపోయారంట పోలీసు వాళ్ళు. పోలీసు వాళ్ళు ఎట్లా చనిపోయిందంటే ఎవరైనా వస్తారు, ప్రతి ఇంటికి వస్తారు కదా, ఇంటికి వస్తారు ఎట్లా. ఓకే. వాళ్ళు పైసలు ఇచ్చిర్రు, పోలీసు వాళ్ళకి పైసలు ఇచ్చే వాళ్ళని కొన్నారు. మీడియా కూడా ఒక్క మీడియా కూడా ఇక్కడికి రాలంటే మీడియా కూడా డబ్బులు ఇచ్చారు అన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. మనం చూసిన వరకు ఇంతే. అమ్మాయి వీళ్ళు చంపేసి అమ్మాయి ఫోన్లకి వాళ్ళ డాడీకి, మా అత్త మామ మంచోళ్ళు, నన్ను బంగారం కేక చూసుకున్నారు, మా ఆయన మంచోడు, నేను చచ్చిపోతే వాళ్ళ మీద కేసు పెట్టొద్దని వీళ్ళే మెసేజ్లు పెట్టి చేస్తున్నారని ఒక మెసేజ్ అయితే వచ్చిందన్న. ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? ఆ అమ్మాయి పెట్టి చనిపోయింది. చూసారన్న ఫోన్ కానీ మీరు అది ఏమన్నా చూడడం జరిగిందా? చూసాను. ఇప్పుడు అమ్మాయిని కిందికి దించేటప్పుడు ఉన్నారన్న మీరు? ఇక్కడే ఉన్నారు, దినాలగానే ఉన్నారు. ఓకే. మీకు పాలోళ్ళు అవుతారా వాళ్ళు? ఎట్లా పాలోళ్ళే? మీ పాలోళ్ళేనా? ఇక్కడే ఉన్నాం. దింపినాక మేము పోయినాం. ఎవరు అబ్బాయి దింపిండా పోలీసు వాళ్ళు దింపిరే? నేను అంతవరకు పోలేదు, చూడలేదు. నాకు చిన్నవాడు ఏంటి. ఓకే, మెల్లమెల్ల. ఓకే. అయితే కార్లు తీసుకొచ్చి హాస్పిటల్లో వేసేసి దొంగలు లెక్క పారిపోయారు, లేరు అక్కడ. అలా తప్పే లేనప్పుడు వాళ్ళు చంపనప్పుడు ఎందుకు వెళ్ళారు? అది మనది. నేను చూసే వరకు అయితే చెప్తున్నాను, అది మీకు తెలియదు. పోలీసు వాళ్ళు ఉన్న విషయం అయితే వాస్తవం ఇక్కడ. అంటే అప్పుడు మంచి చెడు గొడవ అవుతుందేమన్న ఇంటెన్షనా? ఓకే, చూసారు కదా, ఇది విషయం. ఎందుకంటే మ్యాక్సిమం వాళ్ళతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నాం కానీ వాళ్ళు మరి నాకు తెలిసి ఊరికి వెళ్ళిన వాళ్ళు లాక్ వేసుకొని వెళ్తారు.
మేము వస్తున్నామని తెలిసి వాళ్ళు డోర్ పెట్టుకున్నట్టు నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే లాక్ ఉంటుంది. ఎవరన్నా ఊరు వెళ్తే నిన్న సాయంత్రం అయితే నాకు రోడ్డు మీద కనిపించిండు. నేను మాట్లాడినా, మార్నింగ్ కూడా కాల్ చేయడం జరిగింది ఆయనకి, చేద్దామన్నాడు కానీ మళ్ళీ ఫోన్ ఎత్తట్లేదు. ఇప్పుడు ఫోన్ చేస్తే చూద్దాం. నేను మాక్సిమం మీకోసం మీరు కామెంట్లు పెట్టారు కానీ ఇక్కడే వెయిట్ చేస్తా. సాయంత్రం దాకా కావచ్చు, రేపు మార్నింగ్ అయినా పర్లేదు, ఇక్కడే కూర్చుంటా. ఏం జరుగుతుందో చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.